పురాతన కాలంలో తెల్లవారుజామున సూర్యకిరణాలు మొదటిసారిగా అడవిని తాకే సమయంలో రెల్లు పొదల మధ్య అడవి అంచున విశాలమైన సరస్సు పక్కన ఒక మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు వందల సంవత్సరాలుగా నిలిచి ఉంది. దాని విశాలమైన కొమ్మలు అడవిని కప్పివేసేవి, దాని లోతైన వేళ్లు భూమిలోకి చొచ్చుకుపోయేవి. కాలం గడిచినా, ఋతువులు మారినా ఆ మర్రి చెట్టు శాంతంగా నిలిచి ఉంది. దాని నీడలో నీలాకాశం ప్రతిబింబిస్తున్న సరస్సులో తామరలు విరబూస్తూ ఉండేవి. ఈ ప్రాంతాన్ని చూసిన ప్రతి జంతువు కూడా వందనం చేసేది. ఇక్కడ ప్రశాంతత, ఆనందం ఒట్టిపడుతున్నాయి. ఆ మర్రి చెట్టు కింద ఒక నలుపు పిల్లి మరియు చిన్న గోధుమ రంగు పిచ్చుక నివసించేవి. పిల్లి పేరు కాలిక. దానికి నలుపు రంగు జుట్టు, ఆకుపచ్చని కళ్ళు ఉండేవి. అది చాలా తెలివైనది, వేగంగా పరిగెత్తగలదు, దూరంగా దూకగలదు. అయితే ఆ తెలివితేటలు దానిని అహంకారంతో నింపాయి. పిల్లి ఎప్పుడూ తన గొప్పతనాన్ని గురించి మాట్లాడుతూ తన స్వార్థానికి కుట్రలు చేసేది. ఇక పిచ్చుక చిన్నమ్మ అనే పేరుతో ఉండేది. ఎక్కువగా మాట్లాడదు, కానీ ధర్మాన్ని పాటించి ప్రతిరోజు కష్టపడి ఆహారాన్ని సేకరించేది. దాని చిన్న నీలపు కళ్ళలో ఎప్పుడూ ప్రేమ, ఆత్మవిశ్వాసం కనిపించేవి. దాని స్వభావం పిల్లికి వ్యతిరేకంగా ఉంది. అందువల్ల వీరిద్దరూ ఒకే చెట్టు కింద నివసిస్తున్నా చాలా ఒంటరిగానే ఉండేవారు. అడవిలోని జంతువులన్నీ గమనించాయి. ఈ పిల్లి అహంకారంతో నిండి ఉండేది. ఒక్కొక్కసారి అది అడవిలోని చిన్న పిల్లలను, బలహీనమైన జంతువులను భయపెట్టేది. నేను అందరికంటే తెలివైనదాన్ని, అందరికంటే చురుకైనదాన్ని, నాతో పోటీపడగలిగే వారు ఎవరున్నారు అని గర్వంగా అరిచేది. అయితే పిచ్చుక ఎప్పుడూ నిశ్శబ్దంగా, నిరాడంబరంగా తన జీవితాన్ని గడిపేది. ప్రతి ఉదయం అది తన చిన్న పిల్లలకు ఆహారాన్ని సేకరించేందుకు దూరంగా వెళ్ళేది. సాయంత్రం వరకు శ్రమించి తన పిల్లలకు ఆహారం తెచ్చేది. ఒక వేసవి మధ్యాహ్నం పిల్లి వేటాడి ఒక చిన్న కోడిపిల్లను తెచ్చుకుంది. అది చాలా అలసిపోయి కోడిపిల్లను ఒక ఆకుపై జాగ్రత్తగా ఉంచి నీడలో విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకుంది. మధురమైన గాలి వీస్తుండగా అది నిద్రలోకి జారుకుంది. కాసేపటికి లేచి చూస్తే దాని విలువైన కోడిపిల్ల అదృశ్యమైంది. అంతలోనే పిల్లి కోపంతో మండిపడింది. కళ్ళు ఎర్రబడ్డాయి మరియు పిచ్చుకపై నేరం మోపింది. దుర్మార్గుడా, నువ్వు నా కోడిపిల్లను దొంగిలించావు. నేను నిద్రపోతున్నప్పుడు నువ్వు వచ్చి నా ఆహారాన్ని తీసుకున్నావు. పిల్లి కోపంతో గర్జిస్తూ గోళ్లను చూపిస్తూ అరిచింది. నేను మీ ఆహారాన్ని ఎప్పుడూ తాకలేదు. నేను నా సొంత ఆహారం కోసం దూరంగా వెళ్ళాను, పిచ్చుక నిజాయితీగా సమాధానం ఇచ్చింది. 2 రోజుల పాటు వారి మధ్య వాదన కొనసాగింది. చివరికి వారు అడవిలోని అత్యంత జ్ఞానవంతమైన జంతువైన గుడ్లగూబ వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. గుడ్లగూబకు న్యాయం మరియు సత్యం పట్ల పేరుంది. మరుసటి రోజు ఉదయం పిల్లి మరియు పిచ్చుక అడవి మధ్యలో ఉన్న పెద్ద తూర్పు వైపు ఉన్న ఎత్తైన కొండపై గుడ్లగూబ నివసించే పాత బోద చెట్టుకు చేరుకున్నాయి. అక్కడికి చేరుకోవడానికి ఎత్తైన కొండను ఎక్కవలసి వచ్చింది, ఎండలో ప్రయాణించవలసి వచ్చింది. గుడ్లగూబ ఒక గుహలో ఉంది. దాని పెద్ద గుండ్రని కళ్ళు మూసుకుని ఉన్నాయి, నిద్రపోతున్నట్లు కనిపించింది. కాని అసలు అది తన వివేకవంతమైన మనసు మరియు శ్రద్ధగల చెవులతో అన్నింటినీ జాగ్రత్తగా గమనిస్తోంది. గుడ్లగూబ తన కళ్లను మరింత తెరిచి స్పష్టంగా చూసింది. అలసిపోయిన మొహంలో కూడా జ్ఞానం ప్రకాశిస్తోంది. దాని ముఖంలో ఒక చిరునవ్వు. ఎంతో ప్రాచీనమైన, వృద్ధమైన ఆ గుడ్లగూబ పేరు జ్ఞానేశ్వర్. దాని వయసు 60 సంవత్సరాలు దాటింది. అంటే పక్షుల్లో అది చాలా పెద్ద వయసు. గడచిన దశాబ్దాలలో అది ఎన్నో పోరాటాలు, విషాదాలు, ఆనందాలు చూసింది. ఆ అనుభవం దాని మాటల్లో, చూపుల్లో తొణికిసలాడేది. నేను చూస్తున్నాను, గుడ్లగూబ గంభీరంగా అంది. మీ ఇద్దరి హృదయాలను చూస్తున్నాను. ఒకటి భయంతో, రెండవది సత్యంతో నిండి ఉన్నాయి. ఈ మాటలు విని పిల్లి కాలిక అసహనంగా అటూ ఇటూ పరుగులు తీయసాగింది. దాని తోక గాలిలో విసురుతూ ఉంది, కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. గౌరవనీయమైన గుడ్లగూబ, కాలిక ఆవేశంతో అరిచింది. ఈ పిచ్చుక నా మాంసాన్ని ఎత్తుకుపోయింది. నేను చూశాను. నీవు ఎలా అంత త్వరగా నిర్ణయం తీసుకుంటావు?
నేను నా ఆహారం కోసం చాలా కష్టపడ్డాను. గౌరవనీయమైన గుడ్లగూబ స్వామి, నేను మిమ్మల్ని గౌరవిస్తాను మరియు మీ జ్ఞానాన్ని విశ్వసిస్తాను. నా మాటలు సత్యం. ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు నేను దూరంగా వెళ్లి నా పిల్లలకు చీమలు, పురుగులు మరియు చిన్న విత్తనాలను సేకరించాను. ఆ కోడిపిల్ల చాలా పెద్దది, నా చిన్న ముక్కుతో దానిని ఎత్తలేను. నేను ఆహారాన్ని దొంగిలించలేదు, వేరెవరో తీసుకున్నారు అని పిచ్చుక మెత్తటి స్వరంతో, కళ్లలో నిజాయితీ తొణికిసలాడుతూ చెప్పింది. అదే సమయంలో ఉడత, ముంగిష అనే జంతువులు చెట్టు వేరుల మధ్య తన చిన్న గుహలో భయంతో వణుకుతూ వింటోంది. ముంగిష ఒక మంచి వ్యక్తి, అయితే భయస్వభావం కలిగినది. అది అన్ని జంతువుల మాటలను వినేది, కానీ ఎప్పుడూ బయటికి రావడానికి సాహసించేది కాదు. అయితే ఇప్పుడు దాని మనసులో ఒక పోరాటం జరుగుతోంది. నేను చూశాను ఏమి జరిగిందో. నేను నిజం చెప్పాలి. కాని కాలిక నన్ను చంపుతుందేమో. దూరం నుంచి అడవిలోని మిగతా జంతువులు, జింక, కుందేలు, తోడేలు, మరొక పిల్లి, కాకి అందరూ గుడ్లగూబ తీర్పును వినడానికి మౌనంగా సమావేశమయ్యారు. ఇక్కడ జరిగేది వారికి ఒక పాఠం. గుడ్లగూబ జ్ఞానేశ్వర్ తన మాటలను ఇలా కొనసాగించింది. సత్యం మరియు అబద్ధం రెండు భిన్నమైన శక్తులు. అబద్ధం క్షణికమైన సంతోషం, కానీ దీర్ఘకాలిక బాధ తెస్తుంది. సత్యం క్షణికమైన బాధ, కానీ దీర్ఘకాలిక శాంతి తెస్తుంది. నేను చూస్తున్నాను, అబద్ధం చెప్పేవారు అశాంతితో ఉంటారు. వారి శరీరం మాటలు దాచలేని భాషతో మాట్లాడుతుంది. భయంతో, ఆందోళనతో వారి హృదయం కొట్టుకుంటుంది. వారు బిగ్గరగా మాట్లాడతారు, ఇతరులను నిందిస్తారు, భయపడుతూనే దాడి చేస్తారు. అబద్ధాలు చెప్పేవారి మనసులో నిజం చెప్పడానికి ధైర్యం ఉండదు, కాబట్టి వారు ఆక్రోశంతో, సంరక్షణాత్మక ధోరణితో మాట్లాడతారు. వారు తమ మాటలను నమ్మించడానికి శక్తిని ఉపయోగిస్తారు, నిజానికి బదులుగా బెదిరింపులను ఉపయోగిస్తారు. గుడ్లగూబ ఒక నిట్టూర్పుతో కొనసాగించింది. సత్యం చెప్పేవారు వేరుగా ప్రవర్తిస్తారు. వారు సహనంతో ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. వారి శ్వాస నెమ్మదిగా, స్థిరంగా ఉంటుంది. వారు శాంతంగా మాట్లాడతారు, ఎవరిపైనా నేరాలు మోపరు. వారు తమ మాటలకు బలం చేకూర్చడానికి అరుపులు, బెదిరింపులు అవసరం లేదని తెలుసు. వారు తమ విశ్వాసంతో ఎదురుచూస్తారు, ఎందుకంటే నిజం ఎప్పుడైనా బయటపడుతుందని వారికి తెలుసు. అందుకే నిజాయితీగా ఉన్నవారు ధైర్యంగా, నిశ్శబ్దంగా ఉంటారు. ఈ రెండు కథలను వినిన తరువాత గుడ్లగూబ నెమ్మదిగా తన పెద్ద కాషాయరంగు కళ్ళు తెరిచింది. అవి దీపాల వలె ప్రకాశిస్తున్నాయి, లోతైన జ్ఞానంతో నిండి ఉన్నాయి. పిల్లి అసహనంగా ఇటు నుంచి అటు తిరుగుతూ, తన పొడవాటి తోకను మరింత విసురుతూ, చెమటతో తడిసిన ముఖంతో ఉంది. పిచ్చుక శాంతంగా కూర్చుని, తన చిన్న రెక్కలను శరీరానికి దగ్గరగా పెట్టుకుని ఉంది. దాని చూపులో నిశ్చయత కనిపించింది. ఉడత తన చిన్న తలను గుహ నుండి బయటకు తీసి, చుట్టూ భయంతో చూసింది. పిల్లిని చూసి కొంచెం వణికినా, నిజాన్ని చెప్పాలనే ధైర్యంతో ముందుకు వచ్చింది. గౌరవనీయమైన గుడ్లగూబ మహాశయ, నేను సత్యాన్ని పూర్తిగా చెబుతాను. నేను ఆ రోజు మర్రి చెట్టు వేళ్ల మధ్య నా గుహలో ఉన్నాను. పిల్లి గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక నలుపు గోధుమ రంగు పాము నెమ్మదిగా ప్రాకి వచ్చింది. అది పిల్లి పక్కన ఉన్న కోడిపిల్లను పట్టుకుని చెట్టు నుండి దూరంగా ఉన్న పొదల వెనుక తన బిలంలోకి వెళ్ళింది. పిచ్చుక అసలు ఆ సమయంలో అక్కడ లేదు. నేను నా కళ్లతో చూశాను, ఇదే సత్యం అని ఉడత తన చిన్న గొంతుతో చెప్పింది. నీవు ఇంతకు ముందు ఎందుకు ముందుకు రాలేదు? గుడ్లగూబ అడిగింది. నేను పిల్లికి భయపడ్డాను, నా ప్రాణాలు పోతాయేమోనని భయపడ్డాను, ఉడత చెప్పింది. కాని మీ ముందు ఉండగా నిజాన్ని దాచడం ధర్మం కాదని అనిపించింది. ఈ మాటలు అందరినీ స్పర్శించాయి. దూరంగా చెట్టు కొమ్మపై కూర్చున్న ఒక గద్ద అన్నింటినీ గమనిస్తోంది. గుడ్లగూబ జ్ఞానం, న్యాయ నిర్ణయంపై దానికి ఆశ్చర్యం కలిగింది. గుడ్లగూబ తీర్పును ప్రకటించింది. పిచ్చుక నిర్దోషి. పిల్లి, నీ ఆహారాన్ని తీసుకున్నది పాము. అబద్ధం చెప్పేవారు అశాంతతో ఉంటారు, సత్యం సహనంతో ఎదురుచూస్తుంది. నేను ఒక్క నిమిషంలోనే అర్థం చేసుకున్నాను, ఎవరు నిజం చెబుతున్నారు, ఎవరు అబద్ధం చెబుతున్నారో. అంతేకాకుండా ఉడత చెప్పే సాక్ష్యం సత్యాన్ని నిరూపించింది.
ఈ రోజు మనందరికీ ఒక పాఠం. అన్ని విషయాలు కంటికి కనిపించినట్లుగా ఉండవు. నిజం తెలుసుకోవడానికి ఓర్పు, వివేకం అవసరం. పిల్లి సిగ్గుతో, అవమానంతో తల వంచింది. దాని కను బొమ్మలు తడిశాయి, దాని గర్వం తగ్గిపోయింది. పిచ్చుక ఊపిరి పీల్చుకుంది, కానీ విజయంతో గర్వపడలేదు. దాని చిన్న హృదయంలో క్షమాపణ భావన ఉద్భవించింది. పిల్లి, గుడ్లగూబ మృదువుగా కానీ దృఢంగా అన్నది, నీవు ముందు నిజాన్ని తెలుసుకోకుండా ఇతరులపై నేరాలు మోపకూడదు. క్రోధం నీ మనస్సును మబ్బులాగా కమ్మేసింది. సత్యం ఎప్పుడూ వెలుగులా బయటపడుతుంది. నీలో ఉన్న ఈ గర్వాన్ని వదిలించుకో, లేకపోతే ఇది నిన్ను ఇంకా ఎక్కువగా బాధ పెడుతుంది. సహనాన్ని, వివేకాన్ని నేర్చుకో. ఇప్పుడు నా ముందు తప్పు చేసిన వారికి శిక్ష విధించడం నా పని. కానీ నేను చూస్తున్నాను, నీవు బాధపడుతున్నావని, మరియు దాని మీదే శిక్ష చాలు. పిచ్చుకను క్షమాపణ కోరు, మరియు నీ మార్గాన్ని మార్చుకో. పిల్లి నెమ్మదిగా పిచ్చుక వైపు తిరిగి చూసింది. దాని కోపం, అహంకారం పక్కకు జరిగింది. మొదటిసారిగా అది పిచ్చుక చిన్నమ్మను ఒక మంచి జీవిగా చూసింది. తన పిల్లలను కాపాడటానికి ఎంతో కష్టపడుతున్న ఒక మంచి తల్లిగా. కాళిక కళ్ళు నీళ్లతో నిండాయి. నిజాయితీగా మాట్లాడటం అనేది దానికి కొత్త, మంచి అనుభూతిని కలిగించింది. నేను నిన్ను అన్యాయంగా నిందించాను, కాళిక కన్నీళ్లతో చెప్పింది. నా అహంకారం, నా క్రోధం నా దృష్టిని మసకబారిచాయి. నేను నా స్వంత బలహీనతలను మరచిపోయి ఇతరులను తక్కువ చేసి చూశాను. నాకు క్షమాపణ తెలుపుము. పిచ్చుక చిన్నమ్మ కదిలింది. దాని చిన్న ముఖంలో ఒక చిరునవ్వు విరిసింది. అది కాళిక దగ్గరకు వచ్చి దాని చేతిపై చిన్నగా ఆగింది. నా స్నేహితుడా, మనందరిలో బలహీనతలు ఉన్నాయి, పిచ్చుక మృదువుగా చెప్పింది. నేను కూడా తప్పులు చేస్తాను. నేను బలహీనంగా ఉన్నప్పుడు, నా పిల్లలు ఆకలితో ఉన్నప్పుడు, సంపద గల వారిని చూసి ఈర్ష్యపడ్డాను. అయితే జీవితం మనకు ఒక పాఠం నేర్పుతుంది. మనం ఒకరినొకరు అర్థం చేసుకుంటే, మన బలహీనతలను అంగీకరిస్తే, మనం మంచి స్నేహితులం కావచ్చు. నేను నిన్ను క్షమిస్తున్నాను. నువ్వు నన్ను క్షమిస్తావా? ఆ మాటలు పిల్లిని లోతుగా కదిలించాయి. ఎంతో కాలంగా ఎవరూ దానిని ఇంత దయతో చూడలేదు. దాని కన్నీళ్లు మరింత ప్రవహించాయి. కాని ఇప్పుడు అవి బాధ కన్నీళ్లు కాదు, కృతజ్ఞత కన్నీళ్లు. గుడ్లగూబ సంతోషంగా తలపంకించింది. నాకు తెలుసు, అది నెమ్మదిగా చెప్పింది, మీరిద్దరూ ఈ రోజు నుండి మారిపోతారని.